ఎంత మంచి దేవా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా మంచి దేవుడు యేసయ్యా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరించెను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా నీవు లేక ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నలభై 47వ కీర్తన నీవు మాకు ఇచ్చిన ఈ వాక్కును బట్టి నీకు వందనాలు. నడిచే అనుభవంలోని నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయ సంపూర్ణుడా వాక్యమున్న యేసు వందనమయ్యా శక్తి పూర్ణుడా వాక్యమున్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను
సర్వజన చప్పట్లు కొట్టుడి. జయధ్వనులతో దేవుణ్ణి చేయుడి. మహారాజయుడు ఆయన జనములను మనకు లోపరచును. మన పాదముల కింద ప్రజలను అణగద్రొక్కును. తాను పిలిచిన యాకోబునకు మహాస్పదము మన స్వాస్థ్యమును ఆయన అనుకొరకు ఏర్పాటు చేసి కీర్తించుడి. మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రమ్యముగా కీర్తనలు పాడు. సింహాసనం మీద ఆసీనుడైయున్నాడు. ప్రధానులు అబ్రాహాము యొక్క స్తోత్రం. హల్లెలూయా. మరి సభ కూర్చుందామండి. ఈ యొక్క జ్ఞానపూర్వకంగా ప్రత్యేకమైన మరి ముందుకు సాగి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క డిసెంబర్లో క్రిస్మస్ దినాలు ఇవి. క్రిస్మస్ దినాలు మరి మనందరము కూడా ఉండవలసినటువంటి దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధానం మరి ఇంటి మనకు ద్వారం తెరిచి స్తోత్రం. ఈ యొక్క కూడా ఎలా చేయాలని ఆశపడినప్పుడు దేవుడి ద్వారా ఎందుకు ఒక చిన్న రూమ్ 2 పెద్దలు స్తోత్రం. దేవుని చేతులు సామర్థ్యానికి సహాయం చేయడం చాలా ఇక్కడ ఉంది. అన్ని దేవునికి చేసిన మీ అందరూ యూట్యూబ్ బిడ్డలందరికీ మరి విధానంలో మన దేవుడు నామని మహిమ పరచడానికి ముఖ్యమైనది. మొన్నటి అంటే కన్వీనియంట్ గా నాకు 10 గంటలు ఉంటుందని కానీ దేవుని కృపను బట్టి మీ కోరిక మేరకు ప్రయత్నిస్తూ కూడా 2 గంటల నుంచి జరుగుతుంది. దీనికోసం మనం ఉన్నాం. సన్నిధానం కలిగినట్లయితే పక్షాన్ని కార్యాలు జరిగే స్తోత్రం. ఈ మాటలు తెలియాలంటే మనం సమయం దేవుని మనం ఖర్చు పెట్టకపోతే విలువలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా భారం. అయితే ఈ కూడా తప్పుకోవాలి అంటే ట్రాన్స్ ప్రోటీన్ నుంచి ఒకసారి బయట రావాలి అంటే మహిమ స్తోత్రం. ఒకసారి ఈ ఆరాధనకు వచ్చి ఈ అవిన తర్వాత బాడీ మైండ్ అంతా కూడా పోతే నేను పరుస్తాను దేవుని. ఎందుకంటే దేవుడు అద్భుత జరిగించాడు. మందికి దేవునికి మరి ఇప్పుడు ఇటువంటి సమస్య నడిపించలేదు. దేవుడు ఒక్కొక్కసారి కరెంట్ వాటర్ అయినప్పటికీ మరి భయంకరమైన వాతావరణంలో కూడా మేము పెట్టి వెళ్ళలేదు. కానీ దేవుని లేకపోతే ఇండియా సాతాను గడు దేవునికి కానీ ప్రభు అంటే రేటే ఇవ్వండి నా దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది పడి అలా కానీ
ఉండేటువంటి పరిస్థితి చూడగలిగాం. భాగంలో నుంచి ఒక పాట కీర్తన మనం మరి మహిమపడతాం. చక్కగా రాయి సర్వభూమి ఆయన జనములను చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట కనబడుతూ ఉంది, దేవుడు ఆర్భాటముతోనూ ఆరోహణమాయను, బోరధ్వనితోనూ యెహోవా ఆరోహణమాయను. దేవునిని కీర్తించుడి, సర్వభూమి ఉన్నాడు. దేవుని జీవిత చాలా చెప్పుకుంటా. మరి ప్రథమ స్కంధం అంటే భాగం అవ్వచ్చు, భాగంలో కుమారుల యొక్క జీవితం గురించి చాలా విషయాలు చేశాను. అయితే ఈ దినాన్ని ఫరోహు కుమారులకి వెళ్ళిన తర్వాత వారు మాట్లాడినటువంటి మాట ఏమిటి అని ఆలోచన, వారు పాడుతున్న కీర్తన ఏమిటైతే ఒక మాట వచ్చిన చదువుతారా? కూడా మనం ఎవరైనా చదువు సమస్త ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు వచనంతో ఆయన సర్వ ఈ యొక్క సమయంలో అదే ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దేశములారా స్తోత్రం. కొత్తలో ప్రేయర్ మేము స్టార్ట్ అనేటువంటి ఒక తర్వాత మేము కుటుంబస్తులు కలిసి చక్కగా 2011 ఇప్పుడు చేసి ఇప్పుడు ఒక బ్రాండ్ దేవుడు దేవునికి స్తోత్రం కూడా ప్రకటించిన తర్వాత కొన్ని మొదలుపెట్టి స్టార్ట్ చేశాను. స్టార్ట్ తర్వాత ఉన్న ఇది మూడవదిగా ఒక ఇక్కడ కావాలని దేవుడు ఆలోచన చేయడానికి, దేవుడు స్తుతించడానికి దేవుడు ఎంతగానో ప్రభు చూపించాడు. అన్ని అలా గ్రామాల్లో చాలా దేశం ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా దేవుడు ఆలోచన చేసినట్లయితే సర్వజనులారా సమస్త దేశములారా యెహోవాకు చెల్లించుడి, లేకపోతే కొట్టుడి, వాడుడి,
బలపరచుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం ఎక్కడి వారమైనా ఎవరి వారమైనా, మన నల్లగున్నా తెల్లగున్నా పొట్టిగా ఉన్నా పొడిగ్గా ఉన్నా లేకపోతే వర్ణ భేదము వివక్ష ఏమున్నప్పటికీ కూడా, మనం ఎవరి వారమైనప్పటికీ కూడా దేవుడు కలిపి మాట్లాడుతూ వేరియేషన్ గా మాట్లాడాడు. స్తోత్రం. ఎందుకంటే అందరూ లేని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అభిప్రాయాలు సమానంగా ఉండాలని ఆలోచించి ఈ యొక్క మధ్యకాల సమయంలో పిలుస్తున్నటువంటి తెలుసా చెప్పండి దేవునికి స్తోత్రం. మరి నేను చూడబడుతున్నారు మొన్న అని చెప్పాను దేవుడు. హల్లెలూయా. పరిస్థితి అలాంటి, ఇక్కడ పరిస్థితి ఎందుకంటే స్వేచ్ఛగా అందరూ చేస్తుంటే కొట్టకండి చెప్పిన మనం చెప్పండి మౌనంగా కొంతమంది పరిస్థితి దేవుడు ఈ మాటని చెప్పగా కూడా ఇక్కడ దేవుడు సర్వజనులారా నేను అంట దేవునికి ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు ఇప్పుడు దేవుడు మాట్లాడు సర్వజనులు అని దేవుడు మాట్లాడినప్పుడు మనం దేవుడు విధేయత అంటే చప్పట్లు ఒక మాట మీతో ఒకటి ముడుచుకుని ఉండిపోయి అనుకోండి మనిషి చచ్చిపోతాడు బ్లడ్ ప్రెషర్ లేక. దేవునికి స్తోత్రం. రెండోది ఎక్సర్సైజ్ అవుతుంది. మూడోది ఇంకోటి ఆలోచన చేసినట్లయితే చప్పట్లు కొట్టడం వల్ల మన పక్కన ఉన్నటువంటి సాధకాల దురాత్మ శక్తుల్ని చేసినట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు సాదృశ్యం అంటే నువ్వు చెప్పటి దినాన్ని ఇంకొకన్నాను పనులతో కూర్చి స్తోత్రం. అంటే దేవుని పని ఏదో మరుగా చేద్దాం ఇన్ని చేసినప్పటికీ అంటాడు దేవుడు కూడా లేదు. ఎందుకంటే చెవులో చెట్ల మీద సెలవిస్తూ ఉంది మాట కాదు అనుకుంటున్నా చూడట్లేదు ప్రత్యక్షత ఉన్నాడు దేవుని. అయితే ఒక మాట మీతో చెప్తున్నా, కరోనా చాలా ఆల్బాట చెల్లించారు, ఏమున్నామని పరిచారు గొప్పగా. అందుకని ఇక్కడ కనబడ సర్వకొట్టుడి దేవుని గురించి ఆలోచన చేయుడి. భయంకరమైన దేవునికి లోకం అనేవాడు అడే లేకపోతే మనకు ఉన్నటువంటి వారు లేకపోతే మరొకటి కూడా మనం అని ప్రత్యేకమైన రీతిలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడే ఉన్నాడు, సర్వజనులకు అధికారి అయి స్తోత్రం. దేవుణ్ణి మిమ్మల్ని చూస్తూ మీ చప్పట్లు మీ నోట్ ద్వారాగా వచ్చేటువంటి ఆ యొక్క ప్రార్థన. అందుకని అంటున్నాడు ఇశ్రాయేలు ఆయన దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు నిన్ను కోరుకున్నది ఆస్తుతిస్తున్నా కనపరుస్తున్నావు. నీకున్న బయట దేవుడుకున్నటువంటి భక్తి ఏమిటి, దేవుడి పరీక్ష స్తోత్రం. దేవుడిని అర్థం చాలా రకరకాలైనటువంటి రకరకాలైన కార్యక్రమాలు ఉన్నా ప్రత్యేకమైన ఊరుకు అక్కడ భయం. దేవునికి స్తోత్రం. చాలా భయం చేసినట్టు మనం దూరం అయిపోయినప్పుడు అటు భయం అనేది ఎప్పుడైతే భయం వచ్చిందో అప్పుడు అనేవాడు మన పక్కన. ఎప్పుడైతే సాతాను పక్కకు
వెంటనే తెలుసా, అవ్వాలి, పోవాలి, ఇంటి అని రకంగా మార్చబడుతూ ఉంటాయి. దాన్ని ఒక మాట సర్వ చెప్పండి, దేవుడు నామాన్ని పరచండి, మన యేసయ్యనే మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మరొక దానిని మన దేవుని ఆరాధనకు అధికారం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్తూ ఉన్నాను, పనికి ఆట కనబడినప్పటికీ కూడా దేవుడిని నమ్ముకున్న, దేవుడిని ఆరాధన దేవుడు మనకు ద్వారా చెప్తూ ఉన్నాను. నేను గాఢాంధకారంలోనికి వెళ్ళిపోయిన అక్కడ ఆయన స్తోత్రం. లేకపోతే సౌండ్ సిస్టమ్ పనిచేయట్లేదా? ఒకవేళ కరెంట్ లైట్లు పని లైట్ అయితే ఎందుకు పరుస్తున్నానంటే, ఈ యొక్క మధ్య దేవుడు మనం ఎక్కడ అద్భుత కార్యాలు జరుగుతుంది. దేవుడికి నా మాటలు ఏంటో తెలుసా, దేవుని మనం నడిపించగలిగితే దేవునికి స్తోత్రం. దేవుని కోసం వచ్చిన వారు గుర్తించకుండా దేవుని మధ్యాహ్నం కలిసి నేను ఒక మాట మీద మన కీర్తనలో దేవునికి కృతజ్ఞత చెల్లించారు. దేవునికి అదే కోరుకున్నారు, అదే విపత్తు నుంచి పడ్డారు. ఈ మధ్యాహ్నం కలిసి నీతో నాలుగు విషయం కూడా ఏంటో నేను మొత్తం చెప్పట్లేదు, కానీ చప్పట్లు కొట్టాలి. రెండోది నోరు కీర్తనలు స్తోత్రం. మరి పాడమన్నాక మీరు వచ్చి ఉన్నారు అంటే మీరు ఎవడ పని చేస్తున్నాడు? పని చేస్తాడు. వచ్చి పాటలు దేవునికి మీకు సిద్ధపడ, నాకు ఎప్పుడు సమయం ఆడేద్దాం. ఎప్పుడైతే కార్యం జరిగించి మరి ఎప్పుడైతే అప్పుడు దేవుడు గొప్ప, దేవునికి స్తోత్రం. లేదా అంటే గొప్ప కార్యాలు దేవునికి జీవిస్తా ఉన్నాడు. ఆయన భూమి మీద కాబట్టి లోకమంతా మహారాజు దేవుడు గొప్ప కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే కంటికి కనబడవు, హృదయానికి గోచరించవు, చెవికి వినపడవు. అందుకని యోబు అంటాడు, ఇంతవరకు నేను సువార్త మాత్రమే విన్నాను, కానీ ఈ రోజు నువ్వు చేసే ఆశ్చర్య కార్యాలను చూస్తా ఉన్నాను ప్రభు అని యోబు సాక్ష్యం ఇచ్చాడు. ఈ మధ్య సమయంలో నీ అటువంటి సాక్షి పడినట్లయితే గొప్ప కార్యం మరణావాస వారి తల్లిలో చేసిన శాపంలో నుంచి కొరాహు చేసిన ఆ యొక్క నుంచి వలనే ఉన్నామని వారి దేవుని వలనే విపత్తుల నుంచి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మేము విషయాన్ని ఈ మధ్యాహ్నం మన జీవితంలో ఆ యొక్క స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతుంది. లేకపోతే కరోనాలో ఎప్పుడో చనిపిస్తుండేవాడు. ఏమైనా హల్లెలూయా. పట్టణ ప్రత్యేకమైన వ్యక్తిగానే కాదు, దేవునికి పనికొచ్చేవాడుగా దేవుడిని ఉంచాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కీర్తన భాగం త్వరగా మనం నేర్చుకున్నటువంటి మాటలు, ఇంకా చాలా సాక్ష్యాలు కానీ, ఏదైనా బర్త్డేలు కానీ, లేకపోతే ఏదైనా శుభదినాలు కానీ, పెళ్లి రోజులు కానీ ఉన్నట్లయితే మరి అదనకు రండి. మరి వాటిని మరి ప్రత్యేకమైన చేద్దాం. సాక్ష్యం ఉన్నట్లయితే సాక్షండి, దానిలో ముద్రించబోతుంది. ప్రత్యేకమైన కార్యాలు
చేస్తారు కనుక అవకాశం ఇస్తా ఉన్నాను. సాక్ష్యం కూడా లేదండి, ఇంట్లో ఏ కార్యక్రమం జరగలేదండి, అనుకున్న వాళ్ళు మా దేవునికి లేకపోతే ఇచ్చాడండి అన్న కూడా మీరు సాక్ష్యం దేవునామం భయపరచండి. ఎందుకంటే విలువైనది పోనీ చేసుకున్నవాడు కాబట్టి సమయం దేవునికి కాబట్టి మీరు వాడుకోవాలి చేస్తా ఉన్నాను. మరి దేవుని ఆయన కృతజ్ఞత దేవునికి స్తోత్రం. నా దగ్గర ఉన్న సాధ్యత గారి మీరు లేక సంగతి కూడా నాకు తెలుసు. స్తోత్రం. ఇండియన్ కల్చర్ 10 గంటలకు వస్తారు. అమ్మనే దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాన్ని ప్రత్యేక రీతిలో దేవుని సన్నిధానంలో దేవుని నామమును మహిమపరచడానికి మనందరం కూడా సమయాన్ని వినియోగించుకోవాలి. ఒకవేళ లేట్గా పెట్టుకుందాం అంటే ఓకే, నో ప్రాబ్లం, నాకేమి ప్రాబ్లం లేదు. కానీ ఎందుకంటే యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ ద్వారా కొంతమందికి స్వార్థ మనం ప్రకటించాలంటే ఎక్కువసేపు సపోర్ట్ చేయదు. కాబట్టి ఖచ్చితంగా మనం 2 hours ఖచ్చితంగా ఆరాధన. కాబట్టి ప్రతి సమయానికి మనందరం కూడా పెడదాం. మన మనకి ఉన్నాయి. 4వ తారీఖు 5వ తారీఖు మనకి 10 గంటలకు ఉంటుంది. మరి ఎంతమంది అయితే రావాలని ఇష్టపడుతున్నారో మనం ప్రతి సంవత్సరం కూడా వాచ్ నైట్ సర్వీస్ దేవుడు ఎంతగానో కృప చూపిస్తా ఉన్నాడు కనుక ప్రత్యేక రీతిలో మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మనం చేస్తాం. అంతే మరి 20 సర్వీస్ జరిగే ఆరాధన డిసెంబర్ నెలలో 31st నైట్ ఫస్ట్ కూడా జరుగుతున్నా. కాబట్టి గుర్తిరిగి వీటి మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. అంతేకాదు మరి దేవుడు ఘనంగా జరిగే రోజు మరి సాయంత్రం పాస్టర్స్ అందరూ కూడా ఏర్పాటు చేయడం బైబిల్ ఉంది. పరిచయం ఎవరైనా రాస్తారని నేను అనుకున్నప్పుడు బిడ్డలు బాధ్యత తీసుకుని పేపర్ నేను కృపను బట్టి సాయంత్రకాల సమయంలో వారు ఆ యొక్క రిజల్ట్ చేస్తారు. అంతే ఒకవేళ పరిచర్యకి మీకు బహుమతి వస్తే మనకి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రార్థించి మనం ఎక్కువ మందిగా పాటించడానికి మనం ఇష్టపడే స్తోత్రం. కాబట్టి వస్తూ ఉన్నప్పుడు స్తోత్రం పొడిచే గొర్రెలు తీసుకురండి. స్తోత్రం. ఎందుకంటే పొడిచే మనకు గొర్రెలను కనండి, గొర్రెలని మందిరానికి నడిపించండి దేవునికి. ఎందుకంటే దినాల్లో జనాలకి ప్రత్యేకమైన దేవుని సన్నిధిలో మంచి దేవుని సన్నిధి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకొక జ్ఞాపకం చేస్తాను. మరి దేవుని సహోదరి కుమారి బర్త్డే జరిగింది. అయితే ఇది నాకు అందరికీ కూడా స్నాక్స్ అరేంజ్ చేయడం బిడ్డలు బాలపరచండి దేవునికి స్తోత్రం. మరి ఇంకా క్రిస్మస్ ఆరాధనలు అవన్నీ ఉన్నాయి. మీరు ఏదైనా చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేయండి, లేకపోతే ఇలాగే ఆరాధన జరుగుతుంది. స్తోత్రం. కుటుంబంలో మరి క్రిస్మస్ ఆరాధన మరి జరిగించడానికి దేవుడు అంతగానో కృప చూపించాడు. చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా జరిగించాడు. మరి అది యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ ద్వారా మరి దాన్ని జరిగింది. అయితే దానికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి, దాన్ని అప్లోడ్ చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా క్రిస్మస్ ఆరాధన జరిగించుకోవాలని ఇష్టపడినారు వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి, వారి కుటుంబ నిమిత్తము. రెండోదిగా మరి మీది శనివారం కదా, శనివారం మీరు ముందు శనివారం క్రిస్మస్ ఆరాధన మరి ఎంతమంది కావచ్చు వారు ఉన్నారు. మరి మీరు నేను చేస్తున్నాను. ఇంకా ఎవరైనా
స్థితిలో ఉన్నట్లయితే తెలియపరచండి. సాక్ష్యాలు కూడా తెలియపరచండి. సాక్ష్యం లేకపోతే కాబట్టి మీకు 10 నిమిషాలు 15 వినియోగించుకోండి. మనం చేస్తా ఉన్నాను. మీ అభిప్రాయం తెలియపరిచినట్లయితే మందిరంలో మనం దేవుని ప్రార్థన చేస్తుందాం. ఫుల్ జ్వరంతో నేను బాధపడుతున్నాను. దగ్గరంతో అసలు మాట్లాడడానికి కూడా ఒప్పులేనంత దేవుడిని అంతగా వచ్చి మరలా నిలబెట్టిన జ్ఞాపకం చేసుకుంటారని కొద్ది సాక్ష్యం దేవుడికి ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇంజనీరింగ్ స్కూల్లో 2007లో జాయిన్ అవ్వాను. ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను పిల్లలు నాకు సెలవు ఉన్నప్పుడు నేను కూడా సెలవు అంటే కూడా రెగ్యులర్గా అక్కడ కంట్రోల్ రూమ్కి వెళ్ళి నేను ఆ టీచర్కి పిల్లలకి కూడా బీపీ చెకప్ చేసి నేను వాళ్ళు ఫుట్బాల్ పట్టుకుని వెళ్ళిపోయి ఫుట్బాల్లో ఆడుకుంటున్నారు. ఒక అబ్బాయి అయితే బాల్ తగిలి కింద పడిపోయాడు. ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. వచ్చినప్పుడు డాక్టర్ గారు లేరు, నర్స్ అనారోగ్యం అక్కడ ఒకరు కానీ చేస్తాను. నాకు వచ్చి ఇవ్వకూడదు. నేను చేశాను. ఇలాగా బ్లడ్ వచ్చేస్తుంటే అబ్బాయి ఇక్కడ దుమ్ము అయితే నేను పిల్లలకి వచ్చి బ్లడ్ వస్తే చూడలేను. బ్లడ్ అయితేని అలాంటిది నాకు వేగం కానీ ప్రిన్సిపల్ మేడం వచ్చి లక్ష్మి యూ హ్యావ్ మెడిసిన్, యూ గివ్ ద మెడిసిన్, వై యూ లుకింగ్ లైక్ దట్ అని మేడం నా మీద గట్టిగా మాట్లాడినప్పుడు జైలు నాకు తెలియదు ఎందుకు వచ్చాను. తొందరగానే నేను కూడా కూర్చుంటే పోవడం కానీ మేడం టాబ్లెట్ ఎవరంటే గ్రూప్ టాబ్లెట్లు ఆ అబ్బాయికి అన్నీ పెట్టి అంబులెన్స్ స్కూల్కి అంబులెన్స్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాత హాఫ్ అన్ అవర్ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ వచ్చి హాల్కి వెళ్ళి చెక్ చేసుకుని నేను తనో లేదు నాకైతే బాడీ చివరిగా తగ్గలేదు. నిజంగా పేరుని బలం తీసుకొచ్చాడు. నాకు ఎక్కువ కూడా లేదు. చదువుకున్నాను. 1 ఇయర్ నేను సంఘంలో నేను జాయిన్ వర్క్ చేశాను. దాని అలాగే ఇక్కడ ఎంతో పనిచేసి చోట్లలో కూడా పేరు ఇచ్చాడు. నేను రోజు ఇలా చదివించుకోలేదు. నేను ప్రార్థన కూడా చేస్తున్నాడని పరిగెత్తాను. నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నా. ఇప్పుడు దేవుడు నుంచి నాకు అయినా నాకు ఇంత మంచి ధైర్యాన్ని ఇచ్చినందుకు ఈరోజున్నానండి. నా మనవరాలని కుమార్తెలని రూపంలో నా మనవడు గుల్గులు ఇలాగా నా మంచిగా నేను మీరందరూ నాకు చేస్తారని నాకు ఉంటే బాగుండాడనేసి మీరందరూ అబ్బాయి కోసం చేయండి. ఎందుకంటే తల్లికి ఆ అబ్బాయి మీరందరూ అబ్బాయి కోసం చేస్తాడని నాలో మిమ్మల్ని హర్షం మీరు
అబ్బాయి లేవడుతున్నాడు. ఈరోజు పోయాడు అబ్బాయి. అబ్బాయి కోసం మీ అమ్మ చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. మరి నూతనంగా వచ్చిన వారు సందేశించబడండి. దినాన్ని పరిచయ మృతిలో మీ పేరు చెప్తాను. ఆయన రవికుమారు వీర మరి బట్టి సహోదరు చేస్తా ఉన్నాను. ఎక్కడండి చెక్ చేయండి, నేను రావాలని ఇష్టపడతా ఉన్నాను. కానీ దేవుడు బట్టి మరి సహోదరుని ఎదుర్కొంటూ ఇంటికి వచ్చినప్పుడు మరి అబ్బాయికి నేను ప్రార్థన చేసి పంపించడం, అంత చూపించడం ఈ రోజుని మన మధ్యకి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. వారికి కుటుంబ అవసరతలు ఉన్నాయి, కొన్ని అవసరతలు నేను తెలియపరిచారు. వాటి మీద కూడా మనం చేద్దాం. ఇది మన మీ పేరు రవికుమార్. దేవుని చెప్తే మేము దేవుని చాలా కష్టపడ్డానండి, కానీ దేవుడు నన్ను చాలా మరి వస్తున్న టైంలో ఎక్కువగా చాలా మంది రిటర్న్ అయిపోవడం, దాంట్లో దేవుడు వారి యొక్క సాక్ష్యం నేను విన్నాను. వారు తెలియపరుస్తూ మరి సహోదరు ప్రార్థన చేయాలి, జాబ్ గురించి కూడా చేయాలి. దేవుని కృపను ఎవరైనా అయితే మన హృదయపూర్వక ఉన్నాను. జాన్సన్ గారు వచ్చారు, జాన్సన్ గారిని బట్టి చెల్లిస్తాం. మరి వారి కుటుంబం ఇంకా చాలా అందరూ కూడా రావాల్సిన వారి స్తోత్రం. చెప్పు ఎందుకు ఇలా చెప్తున్నావు? అది లేదు, మళ్ళీ ఫోన్ కాల్ అయితే ఇంకెవరితో కూడా చెప్పలేదు. అదే మళ్ళీ కొద్దిగా మేము వచ్చి మళ్ళీ లేదని వీలుగానే మధ్య వచ్చాడు. ఇంకా లేకుండా ప్రార్థనలు అలాగే మా మధ్య నిన్న చాలా బలి లేకుండా ప్రార్థన చేసుకుంటారని ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు తెలియపరుస్తారమ్మా?
దేవుని యొక్క సన్నిధానంలో చెప్పబడిన సాక్ష్యాన్ని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. జరగబోయే కార్యక్రమాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుని చేసుకుందాం. సాక్షి ప్రార్థన మన మధ్య ప్రార్థన చేస్తారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం చేద్దాం. నడిపి దేవానికి కార్యాలు కూడా బిడ్డ పట్ల నా తండ్రి చేసిన గొప్ప బట్టి నా తండ్రి కార్యాలు బట్టి నా తండ్రి ఆశ్చర్యాన్ని బట్టి ప్రతి బిడ్డను దీవించిన చేసిన గొప్ప బట్టి నా తండ్రి ప్రజల ముందు నీకేమై ఆరోపిస్తూ నీ కొందరు తండ్రి ఇక్కడ కూడి బిడ్డని కూడా ఇంకా నీ కుటుంబ కార్యాలతో నీ మహిమ చూపించుకోమని ప్రార్థనయ్యా. ఇదిగో అది క్రమంగా మర్యాదించుకోండి రాజు. ఒక బిడ్డను దర్శించండి అయ్యా. పరిచిన నా ప్రభువులో బహుగా నా ప్రభువా కీర్తనలు సెలవిచ్చి ప్రభువా బిడ్డ అదిగో జీవం సన్నిధిలో నా పట్ల కొట్టు తండ్రి గుర్తించి గణపరిచి ప్రతి ఒక్కటి చూపించిండు నా తండ్రి చేసినా కానీ పొందుకున్న సమాన ప్రభా సన్నిధిలో పరీక్షగా నీ జీవంతో ప్రభా తండ్రి నా ప్రభు శాశ్వతమైన తండ్రి మా పట్ల ఉండగా తండ్రి నా ప్రభు మేమైతే కానీ నా తండ్రి ఎంతో గొప్ప భాగ్యం రాజానికి ప్రభా స్థలం కొరకు మేము అనేక దిన తండ్రి సన్నిధి ప్రభా తండ్రి ద్వారా కీర్తిని బట్టి నీకు పూర్ణ శక్తితో తండ్రి ఈ సమయాన్ని ఎంతో గొప్పవారు ప్రభా ఇలా తండ్రి చేసుకుని నా తండ్రి ఇదిగో ఈ సన్నిధిలో కూర్చోబెట్టి స్తోత్రాలు చేసిన మేలు బట్టి నా తండ్రి స్తోత్రాలు ఇంకా ఏ పరిస్థితిలో ఏ బాలయ్యో ఏ ఆర్థిక ఏ సమస్య ఏ వేదనలో సమస్య మనుషులైతే చూస్తారు కానీ దేవుడు ప్రతి ఒక్కరు తండ్రి బిడ్డ సమయం తీసివేసిన సంపూర్ణ తండ్రి నా నింపమని ఇచ్చమని ప్రతి ఒక్కరి స్వాధీనం చేసుకోండి రాలేకున్నారు ప్రతి ఒక్క చేసుకోండి కృప తండ్రి ఇదిగో నేను ప్రతి ఒక్క బిడ్డ
అందరితో మాట్లాడు బలపరచమని ఇదిగో మిమ్మల్ని ప్రార్థిస్తాను. ప్రతి ఒక్కసారి నా తండ్రి మీరు ఇంకా ప్రతి ఒక్క బిడ్డ జీవించి ఆస్తులు ఇదిగో ప్రతి ఇంటికి వెళ్ళడానికి ప్రతిఫల ఒక్కసారి పెడుతూ పరిశుద్ధ జరిగించాలి. ఈ మధ్యాహ్న కాలంలో ఎలాంటి వాడైనప్పుడు దేవుడు ఆయన ఇంకా ఆత్మను పొందుకోలేక ఉంటే, మరి ఆయన ఆత్మను పొందుకోలేక ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆత్మను మన స్వేచ్ఛగా మనము ఆరాధన పూర్వకంగా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా 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 రండి అయ్యా కూడా ఆయన మధ్యాహ్న కాల సమయంలో తాను తగ్గించుకోవడను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు ఆత్మతో పూర్ణ మనసు చేస్తారు ఆయన స్తుతుల మీద ఆశీర్వాద దేవుడు. మధ్యాహ్న కాల సమయంలో నీవు ఆరాధన చేస్తావు, స్తుతుల మీద దేవుడు ఉండబోతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో
భార్య స్త్రీ ఆయన చేర్చుకుంది, మార్చబడింది. ఈ మధ్య సమయంలో నువ్వు ఎవరు ఎలాంటి దానివైనప్పుడు కాల సమయంలో ఇష్టపడు నేను పిలుస్తూ నిన్ను ఆదరించబడుతున్నాడు, నిన్ను అనేక ఆశీర్వాదకరంగా ఉంచబడుతున్నాడు. నీ ద్వారా దేవుడు తన ఆజ్ఞని జరిగించుకోవాలనుకుంటున్నాడు. వారు కావాలి. ఆయన శిలువలో కాల్చిన ప్రతి బొట్టు కావచ్చు. ఈ లోకంలో ఇంకేం కావాలా బతకాలని మనస్తత్వంలో నిమగ్నమై వేదన చెందుతూ మరి బాధపడుతున్నవేమో. రాయి మధ్యాహ్న సమయంలో ప్రభు పాదం దగ్గరికి ప్రేమిస్తూ ఉన్న సమయంలో ఆయన హృదయాన్ని తడుగుతూ నీ దగ్గర నిలబడలేను, వస్తావని ప్రభుని ఈ మధ్యాహ్నంలో నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నావు. చేసాయా నా జీవితంలో క్షమించండి. పాపిని ప్రభు అని అవసరమై ఉన్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఉంటే నాకు చాలా యేసయ్యని ప్రభుత్వ రెండు చేతుల పైకెత్తి, యేసయ్యా తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, అన్న లేకపోయినా, సహోదరు భార్య ఇంకెందుకు యోబు భార్యడినా చింతించవలసి ఏమీ లేదు. చాలా యేసు ఈ మధ్యాహ్నం నాతో చల్లనైనా మాతో మాట్లాడతాయా? నేను మాట్లాడుతా యేసయ్యా, నీ ప్రేమ గొప్పది, నీ చాలు గొప్పది యేసయ్యా. ఈ మధ్య సమయంలో ఒక్కసారి ప్రభు నీవు మాట్లాడుతున్నా నా ప్రభుని స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు, నా ప్రభుని ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. నీవు నడవలేని స్థితిలో ఉంటే ఆయన ఎత్తిపించారు నాయన. ఎన్నో భయంకర విపత్తుల నుంచి మీరు తప్పించారు నాయన. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ మధ్యాహ్నం కలిసి ఇంకా నోరు తెరవకుండా ఇంకా ఎంతకాలమో నీ జీవితాన్ని కొనసాగిస్తావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కసారి దగ్గరగా చెప్పండి.
హృదయము తేలికైపోను కాదు. బండలాంటి ప్రభు సన్నిధానంలో ఈ స్థలాల్లో కూర్చుందాం. ఈ యొక్క స్థలంలో దేవుడు నీతో నాకు ప్రత్యక్షంగా మాట్లాడబోతున్న మాటలను భావిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట మనం చదువుకుందాం. దినాన్ని దేవాతి దేవుడు నాతో ఒక సంభాషణ ఈ మధ్యాహ్న కాల దేవాతి దేవుడు చేస్తున్నాడు. చూద్దాం. 2వ అధ్యాయం జాగ్రత్తగా కొన్ని తెలియపరిచి ముగిస్తాం. కుమారుని లేనందున ఆయనను తొట్టెలో పరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల దేవుడు మనతో మాట్లాడలాగిన చేసుకుంటాం. వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి రకంగా అర్థం చేసుకుంటారు. ఆయన నీవే మాట్లాడండి మాట్లాడండి నీ దారుల కంటే కనుక నాయన హృదయాలను సమపర్వతండి. దేవుని ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. మీ అందరి దినాల్లో కాబట్టి వేడి సంతోషంగా ఉన్నాం. కాబట్టి ప్రతి మాత్రం కూడా ఆరాధన చెల్లించవలసి. దేవునికి స్తోత్రం. ఇది ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. లోకాసు 7వ వచనం మరొకసారి. తన తొలి కుమారుని పొత్తి గుడ్డలు వారికి స్థలము లేనందున ఆయనను పశువులతో పరుండబెట్టి. స్తోత్రం. సమయంలో దేవాతి దేవుడు నీతో ఒక మాట కనబడుతూ ఉంది. సత్రంలో స్థానందున పశువుల తొట్టిలో ఆయన ఏం చేశారంటే ఉండబెట్టారు. దేవుడికి స్తోత్రం. ప్రభుల స్థలం లేనికి ఉన్న మాట ఏంటంటే దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో సత్రములో దేవుడికి ఎందుకు స్థలం లేదు అన్న విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చర్చిద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క సేవకుడి ద్వారాగా కోణంలో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ మాట క్రిస్మస్ ఆరాధన ఈ క్రిస్మస్లో చాలా చక్కగా దీన్ని ధ్యానం ప్రత్యేక వృత్తులు స్థలం ఎందుకు లేకపోతే ఏం చేస్తుంటారు? తల్లిదండ్రులు ఎంత నీవు కాపురం లేకుండా వేరే వాళ్ళు కాపురం ఉంటే నీకు బాధ కలుగుతుందా లేదా చెప్పండి. గృహమే నీది. మీ తల్లిదండ్రులు సంపాదించి పెట్టేటువంటి గృహం అది. ఆ గృహంలో నువ్వు లేకపోతే వేరే వాళ్ళు కనుక నీకు ఉంటుంది. ఇప్పుడు చాలా గొడవ. నాన్నండి మా చెల్లి పక్క తీసేసి పెట్టి చాలా చాలా రకాలు లేకపోతే రకాలైనటువంటి ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి వారి చేతిలో చెప్పినటువంటి మాటలు చెప్పి నీకెందుకు కదా నేను చెప్పినట్టు రకరకాల మరి న్యాయాధిపతి గొప్ప గొప్ప సమయంలో ప్రభు మరి పుట్టిన సొంత స్థలము ఇల్లు ఉన్నప్పటికీ ఇంత సొంత ఇల్లు లేకపోతే
స్థలం లేదు ప్రభు అన్ని పొందుకుంటూ సత్రం లోపల చాలా మంది కడుతూ ఉన్నాయి. గృహం మూలని కూర్చున్నారు కదా, ఆ బరక పెట్టి కిందకు దింపి పడుకోబెడతారు. ఆలోచన నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి కనుక మీరు ప్రశ్నేసి ఏమండి ఈ ఇల్లు ఎవరిదండి అని అడిగినప్పుడు వారు వచ్చి ఎవరైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరొకరు వచ్చి అడిగినప్పుడు ఈ ఇల్లు ఎవరిది బాబు అని ఆ యొక్క కూర్చున్న వ్యక్తి, ఎందుకంటే షెడ్యూల్ ఇంట్లో ఉన్న వాళ్ళు షెడ్యూల్ మీద వర్క్ లో ఉంటారు, మీద అడుగుతారు ఈ ఇల్లు ఎవరు అడిగితే నాది అంటాడు. కానీ ఎక్కడున్నావేంటి సమాధానం అంటే దీనికి నేను అవసరం, ఈ ఇల్లు అవసరమై ఉన్నాను, దీనికి పెట్టి ఉన్నాను, మరి నేను అవసరమై ఉన్నాను, నేను వారికి నన్ను తీసి బయట ఎంత పెట్టి ఈ దినాన్ని ఒక ఆంతర్యం చేస్తూ ఉన్నాను. ఎన్ని చరిత్ర ఆలోచన చేసి ఈ గృహంలో ప్రతి దేవునికి స్తోత్రం. క్రీస్తు వారికి స్థలంలో ఆయన ఎక్కడ ఒత్తుగుడ్డలతో స్తోత్రం. భూమిని రాజాతి దేవుడు ఆయన సందర్భాన్ని మర్యాద వాడు నేను పోషించేవాడు ఎరిగినటువంటి అనేక ఇబ్బందులు ఉంటే జన్మనిచ్చి ప్రత్యేకగా నిన్ను ప్రత్యేకమైన సృష్టించిన ఘనత ఏంటో తెలుసు. పక్కన పడుకోబెడతాం, స్తోత్రం చివరికి పడుకోబెడతాం, తొట్లో ఉన్నాం. ఎందుకు ప్రత్యేకమైనలో సాక్షాత్తు యాదవుడేమి పుట్టలేదు. సాక్షాత్ మరి దేవుడు మరి చెప్పాడో లోకానికి అది ఆయన అటువంటి తెలియదు కానీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా అంటే స్థలంలో వస్తువులతో పరుండ చేసింది. స్తోత్రం. స్థలం వచ్చేమో కానీ ఆయన సత్రంలో లేదు పరుండడానికి. దేవుని మనిషి ఉండడానికి వచ్చాడు. స్తోత్రం. మనిషి గుండెలో సంపాదించడానికి వచ్చాడు. చాలా మంది దేవునికి మనం కట్టు ఆయన ఉండడు, చేసుకున్నటువంటి నివసించలేడు. ఎందుకంటే గాంభీర్యం లేదు. ఆయన 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 కృపమైన ఆయన ప్రేమించేవాడు, ప్రేమ కలిగి దేవుడు ఒక చిన్న ఏదో ఒక మనం పెట్ట దేవునికి స్తోత్రం. కారణం ఏమిటి అని ఆలోచన అంతర్యాన్ని ఇష్టపడుతున్నాను. మీకు అందరూ మరి చక్కగా 4వ
మనకు తెలుసు 4 చివరి భాగం చివరి ఆ బిడ్డను తీసుకుని ఆమె పొరుగు కుమారుడు అని పేరు పెట్టెను. తండ్రి అయిన దావీదును తండ్రి అయిన దేవుని ఒక మాట మీకు ఉన్నాను. మీకు అందరికీ తెలిసినటువంటి ఎవరికి చరిత్ర వ్యక్తులు ఎవరు తీసుకుని కష్టం వెళ్ళిపోయారు. ఎందుకు బోయాజు దగ్గరికి వెళ్ళుంటే ఆ రోజు వారికి ఉన్నటువంటి యూదా బెత్తలు తన భర్తను పోగొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు పరిస్థితిని బట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. పోయినప్పుడు కూడా డెసిషన్ తీసుకోలేదు. నీకు తెలుసు నయోమి మరి దాంట్లో ఆ చరిత్ర, ఎందుకంటే తన యొక్క అర్థంటుంది ఓపిక నగర సమయాలలో మరి అక్కడ ఒక చక్కటి పొలంలోనికి వెళ్ళింది. దేవునికి ఇచ్చినటువంటి అవనస్తులందరితో కొంచెం మీరు పనుల అధికారిగా లేకపోతే గొప్ప. రెండోది, ఎప్పుడైతే ఆదరణీయానో అక్కడ నాకు కొన్ని మరి నాకు ఆహారం దొరికి ఆహారం నేను అధికారితో చెప్తూ ఉంది పోయా మంచివాడు అని చెప్పి కొన్ని దినాల తర్వాత భార్య ఏర్పాటుగా వచ్చింది. తర్వాత ఆయన పేరు ఏం పేరమ్మా? అతనికి ఓబేదికి పెళ్ళయింది. ఆలోచన చేసినట్లయితే ఒకటి మరి పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాన్ని ప్రేమించి బిడ్డ పుట్టాడు, తాను ఇచ్చాడు. దాంట్లో దావీదు వంశంలోని కుమారుడు. మీరు చెప్పవలసింది సత్రం, మీరు అడగండి. ఒక మాట మీతో చెప్తున్నాను, చరిత్రను మీకు చెప్పాను. దేవునికి తెలియపరుస్తున్నాడు. యాక్చువల్ గా ఇల్లు కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాకుండా ఒక పక్కనే ఏం చేసేవాడికి అడుగులు మరి తొలిచినటువంటి సందర్భాన్ని మనం చూడగలం. మనం భావించాలి ఎవరికంటే వాడు అయిపోయిన తర్వాత ఓబేది నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన ఆస్తి అడిగితే ప్రభుత్వంతో చెప్తూ ఉన్నాను, ఇల్లు ఎవరికి ఇచ్చాడు? సహజకి ఇచ్చిన తర్వాత జరిగింది ప్రభుత్వం. 18వ వచనం కూడా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. కాలంలో ఏం చేశాడట, రోజు కాపు మీరు ప్రాణ భయంతో ఐగుప్తానికి సత్రం అని పేరు పెట్టేసి దాన్ని, లేకపోతే బూజులు పెట్టేస్తే కదా అని ఈ ఇల్లును వదిలిపెట్టిన తర్వాత అలాంటి ఎవరు వచ్చినప్పుడు చక్కగా తుడుస్తాం, చేత తీర్చుకోవడం ప్రారంభిస్తాం. తూగిగా చెట్ల యొక్క గుహగా మారిపోయింది. దేవునికి నేను ఆ 3 నెలలు ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి దేవుడు పేరు పెట్టారు ఆ యొక్క గృహానికి, ఆ సత్రంలో. అయితే చెప్పండి, ఎవరైనా వచ్చి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ పినముత్తాత అయినటువంటి దగ్గర ఈ రోజు వారు పెట్టారు. అసలు సత్రం వారి వంశంలో నుంచి దావీదు చేసేప్పటికి ఆ ఏమైనా కూడా వెళ్తున్నాడు. మరి ప్రభుత్వ ఆయన అంటారా లేకపోతే మరొక దిక్కునంటారంటున్నారా? మరి ఏమి లేదు. ఎవరు నీ హృదయంతో నిండిపోయి ఉంది, చేయకుండా ఇంటికి నీది కాదు అన్న సంగతి నువ్వు గ్రహించు. ఆయన సొంత ఇంట్లో ఉందా? లేదు, బాగా ఎదురుతాడు. నన్ను చిన్నప్పుడు తిరిగితే గెలపెడతా ప్లేట్. ఒకవేళ నీ బిడ్డ నా కుటుంబం చూద్దాం. చూడండి, ఇది నా కీర్తన కూడా మనం ఆయన ప్రేమించి పిల్లల పెంచి గొప్పవారిగా చేస్తా తిరిగి చేయించుకోవడం కోసమే.
కాదు, సొసైటీలో గొప్పవారిగా చేసినంత సేపు మనకి చాలా సార్లు కలుగుతుంది. వాడు తిరిగి కూడా చేస్తుంటే బొమ్మని ఎదర బయట మీరు చూస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ దేవుడికి స్తోత్రం. కానీ ప్రభునందు జ్ఞాపకం చేసి శత్రువుల యొక్క కబంధ హస్తాలతో ఆ నేను నరుడుగా నేను ఆ చేతులు పెట్టేసి బిర్బిర్లు ఆడతాను మేము కలిపేశారు కాబట్టి ఇక్కడేమో సంఘానికి నడిపేట్ల కంటే మీటింగ్ వెళ్ళలేంటారు అనుకోండి నాకు ఏంటో తర్వాత ఆయనకి సంచరించవలసిన దేవా చేసి నువ్వు ఆయనకు కృతజ్ఞత ఆశలాడుతూ ఉంటే నువ్వు ఉచ్చరిస్తావు కాదు, లేకపోతే మరొకటి లేక కాదు. దేవునికి స్తోత్రం. మన దగ్గరికి రావట్లేదు. ఈ మధ్యాహ్న కాలం జీవిస్తేనే ఆయనతో మన హృదయం మార్చుకోకుండా ఒప్పుకొని వచ్చి నువ్వు కృతజ్ఞత రావట్లేదంటే కారణం అని చెప్పండి. మనకు ఒక విషయం తెలుసా, దేవుడు మరి కోసం తప్ప మరొక ఉంటాడు నాకు అయితే ఎవరు వేరెవరు ముందు మనం వచ్చి దేవుడు మన కాబట్టి ప్రభు జ్ఞాపే ఆ యొక్క గృహ అంత గొప్ప ఎలా తయారు చేసుకున్నాడు, ఒక్కసారి తీర్చుకోవాలంట. ఐబాల్లో ఉన్నటువంటి ఉంటాడా నీ కోసం సమయం తీసుకున్నాడు. ఆ సమయం 14 వచ్చాయి 3 వచ్చి ఒక్క మాట చదివాయి 3 వచ్చి గ్రహములు చేసుకుని ఉన్నారు. వాటితో చెప్తూ ఉన్నాను. ప్రభుని దుఃఖ జ్ఞాపకం నాకు ఇష్టమైన పాట. ప్రేమించ కుక్కలను మొక్కలను ఈ మనిషిగా ప్రేమి గుండె గుడిలో ప్రేమి మొక్కలకు దేవుని స్తోత్రం. నాకు క్లాస్ అయిపోయింది, నువ్వు అర్జెంట్ ఇంట్లో నేను అల్లాలి అర్జెంట్ కంటాను. చాలాసేపు వెళ్తుండే దగ్గర పడకుండా మనకి ఏ పని చేయని ఎవరు లేరు. మా బాబు చాలా ఇబ్బందులు, కానీ వారి కింద 25,000 చాలా దేవునికి స్తోత్రం. 30,000 శాలరీ దేవుడిని ప్రేమించే దేవుని ఆరాధించి వాటి పొద మీద పెట్టుకుంటాను. మార్గంతో చెప్తాను, ఇది నా సైకాలజీ. వాళ్ళున్న ఆ సత్రాన్ని స్తోత్రం హల్లెలూయా అది నీకు జ్ఞాపకం చేసుకోండి. ఇది నా చేసుకున్నాడు. కాబట్టి నీ దేహం అనేటువంటి ఆలయంలో ఆయనకి స్థలం ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళంతా ఏసీ ప్రభు స్థలం ఇవ్వడానికి ఏసీ మీరు చాలా విన్నాను నేను. కాబట్టి కానుకల ద్వారాగానో లేకపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ వృద్ధి చూస్తూ ఉండగానే హల్లెలూయా మీ దశ దేవుడికి ఏమి హల్లెలూయా తీసుకుందాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రశ్నిస్తుందాం. దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాం. వృద్ధిపరచడం మహావృద్ధిపరచడం చేతులు అప్పగిస్తున్నాను. జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన మహిమార్థమే మేము కొనసాగించడానికి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను. వారుగా విరేచించి దీవించి ఆస్వాదించమని నీ బిడ్డలు ఒట్టుగా వెళ్ళిపోకుండా దాని తండ్రి వెలిగించిన మైపు తెచ్చుకోమని ఈ పనితో ప్రార్థన చేసుకున్నాం. మరి ఈ సమయంలో ప్రతి వారం కూడా 11 గంటలకి 11 గంటలు
పంచుకున్నాడు. అలాగే సాయంత్రం ప్రార్థన చేసుకుని ఈ యొక్క తండ్రి నాయన మీ జనమైన మీ కొనుగోలు ఇదిగో ప్రవచన ప్రతి ఒక్కరిని స్థిరపరచమని విన్నవారు రక్షించి మీరే తోడు నడిపించి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సంఘాన్ని సంఘ బిడ్డలను ప్రేమించి ఆయన ప్రత్యేక విడుదల కృతజ్ఞతకి అనేక మందికి ఆశీర్వాద సహాయం చేయమని ఇస్తాము. పరలోకమందున మా తండ్రి పరిశుద్ధాత్మను ఇక్కడ కూడి